Hi everyone, welcome to Sridhar CC. So this class will discuss the October month part 4, and this is also having the only economy and banking related questions. No other current affairs are there. So have the look about first question. The first question is, see, this is the question is the rupee depreciated 17 paisa to dash against the US dollar. సో రీసెంట్గా మన రూపీ వాల్యూ అనేది రూపీ వాల్యూ పెరిగింది. రూపీ వాల్యూ ద రూపీ డిప్రిషియేటెడ్ 17 పైసా. రూపీ వాల్యూ పెరగలేదండి, రూపీ వాల్యూ డిప్రిషియేట్ అంటే మీనింగ్ అంటే డిక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ కరెన్సీ. అప్రిషియేట్ మీన్స్ ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ఇండియన్ కరెన్సీ. ఓకే, హియర్ ద ఇండియన్ కరెన్సీ వాల్యూ వాస్ డిప్రిషియేటెడ్ బై 17 పైసా. సో 17 పైసా ఇండియన్ కరెన్సీ వాల్యూ డిప్రిషియేట్ అయింది, అంటే డాలర్ వాల్యూ పెరిగింది. సో యాజ్ ఆఫ్ నౌ యాజ్ ఆఫ్ అక్టోబర్ మంత్ వాట్ ఈస్ ద డాలర్ వాల్యూ? అక్టోబర్ మంత్ డాలర్ వాల్యూ ఈజ్ 83.23. అక్టోబర్ మంత్లో డాలర్ వాల్యూ 83.23 రూపీస్ ఉంది, అంటే ఒక డాలర్ వచ్చి 83 రూపాయల పైన ఉంది. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? నవంబర్ మంత్ ఆల్రెడీ మనం డిసెంబర్లో ఉన్నాగా, ఇంకా పెరిగింది. ఇప్పుడు 83.23 పైసా కాస్త ఇప్పుడు డాలర్ వాల్యూ 83. యాజ్ ఆఫ్ నౌ కరెంట్లీ యాజ్ ఆఫ్ టుడే ఆర్ యూ కెన్ సే యాజ్ ఆఫ్ ఎస్టర్డే ద డాలర్ వాల్యూ ఈజ్ 83 రూపీస్ 35 పైసా. 83 రూపాయల 35 పైసలు ఉందండి. 83 రూపాయల 35 పైసలు ఉంది ఇండియన్ ఒక డాలర్ వచ్చి. సరే, రోజు రోజుకి డాలర్ వాల్యూ పెరుగుతూ పోతుంది, రూపీ వాల్యూ తగ్గుతూ పోతుంది. సో వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ వీఆర్ డూయింగ్ మోర్ ఎక్స్పోర్ట్స్ ఫర్ ఫారెన్ కంట్రీస్. దిస్ ఈస్ వన్ రీజన్. అండ్ ఇంకొక రీజన్ వచ్చి వీఆర్ డూయింగ్ మోర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఫారెన్ కంట్రీస్. సో మనం బయట కంట్రీస్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం, అలాగే మనం ఎక్కువ ఇంపోర్ట్లు చేయడం. మనం ఎక్కువగా ఇంపోర్ట్లు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం పేమెంట్లు డాలర్లో చేయాలి. డాలర్స్లో ఎప్పుడైతే పేమెంట్ చేస్తున్నామో మనకి డాలర్స్కి ఒక డిమాండ్ క్రియేట్ అవుతుంది, దానివల్ల డాలర్ వాల్యూ పెరుగుతూ పోతుంది. సో డాలర్ వాల్యూ పెరిగితే దాన్ని ఇండియన్ డాలర్ వాల్యూ వెన్ ఎవర్ ద డాలర్ ఈజ్ ఇంక్రీజింగ్ ద రూపీ వాల్యూ విల్ డిక్రీజ్. దిస్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్. వెన్ ఎవర్ ద రూపీ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ డాలర్ వాల్యూ డిక్రీజింగ్, దట్ ఈస్ కాల్డ్ అప్రిసియేషన్. సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు $1 1 రూపీతో ఉంది. ఇప్పుడు చూడండి, $1 వచ్చి 83 రూపాయలు, 84 రూపాయలు దగ్గరగా వెళ్ళిపోతున్నాం. ఇట్ ఈస్ మోర్ వాల్యూ 83.35, అంటే చాలా ఎక్కువ. అంటే ఒక డాలర్ కొనాలి అంటే మనం 83 రూపాయల 35 పైసలు ఇంటర్నేషనల్ మార్కెట్లో పే చేస్తే మనకు వాళ్ళు $1 ఇస్తారు. దీనివల్ల ఏమైపోతుందో చూడండి, డే బై డే మోర్ డిమాండ్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫర్ ద డాలర్. సో ఇండియాలో కరెన్సీ వాల్యూ బాగా డౌన్ అయిపోతూ వస్తుంది. దీనివల్ల ఇండియాలో ప్రైజెస్ కూడా బాగా పెరుగుతాయి. సో అంత ఎక్కువ ఇచ్చి ఒక ప్రోడక్ట్ ఇండియాలో కొన్నప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ పీపుల్ ఆల్సో క్రియేటింగ్ మోర్ ఇండియన్ సెల్లర్స్ ఆల్సో selling the product with high price. So this is not good for the healthy economy. This is damaging the Indian economy only. Okay. So another question is, see, so which of the following airlines has entered into code share agreement with AIX Connect? So recently AIX Connect తో కలిసి కోడ్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకున్న ఆర్గనైజేషన్ ఏది అంటే ఎయిర్ ఇండియా. సో మీ అందరికీ తెలుసు, విస్తారా ఒక ఎయిర్ ఇండియా. విస్తారా అనేది టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క పేరే. టాటా ఎయిర్లైన్స్ పేరు విస్తారా. ఈ విస్తారాలో ఆల్రెడీ మనకి సింగపూర్ ఎయిర్లైన్స్ యొక్క షేర్ కూడా ఉంది. సింగపూర్ ఎయిర్లైన్స్ షేర్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ విస్తారా యాజ్ వెల్ యాజ్ టాటా షేరు 51% ఉంటే సింగపూర్ ఎయిర్లైన్స్ యొక్క షేరు 49% ఉంది. ఇది ఒక ప్రీమియం క్లాస్ ఆఫ్ సర్వీస్. ప్రీమియర్ అంటే చాలా మంది ఎగ్జిక్యూటివ్ క్లాస్ పీపుల్ ప్రిఫర్ చేస్తారు ఈ ఎయిర్లైన్స్ని. అలాగే ఎయిర్ ఇండియా కూడా దీన్ని కూడా టాటా వాళ్ళు రీసెంట్గా గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు. ఇది కూడా ప్రీమియం క్లాస్ ఆఫ్ సర్వీస్. అలాగే టాటాకి ఇంకొక 2 ఎయిర్లైన్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఒకటి ఎయిర్ ఏషియా ఇండియా. ఆల్రెడీ ఇది మీకు లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎయిర్ ఏషియా ఇండియా లాస్ట్ క్లాస్ అంటే సెప్టెంబర్ మంత్ పార్ట్ 4లో, ఐ థింక్ పార్ట్ 4 ఆర్ పార్ట్ 3లో డిస్కస్ చేసాం. ఎయిర్ ఏషియా ఇండియా ఒకటి, తర్వాత ఇంకొకటి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అనమాట. సో ఎయిర్ ఏషియా ఇండియా బేసికలీ, ఎయిర్ ఏషియా అనేది మలేషియన్ ఎయిర్లైన్స్ కంపెనీ. వాళ్ళు ఇండియాలో కూడా తన ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ ఏషియా ఇండియా అనే పేరుతో రన్ చేశారు. దీన్ని టాటా వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటున్నారు. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా టాటా గ్రూప్ ఆఫ్ యొక్క ఎయిర్లైన్స్ కంపెనీ. అంటే టాటా వాళ్ళకి మొత్తం 4 ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏం డిసైడ్ చేశారంటే వాళ్ళ క్వాలిటీని కానీ వాళ్ళ ప్రెజెన్స్ని పెంచడం కోసం వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. విస్తారాని ఎయిర్ ఇండియాలో కలపాలని డిసైడ్ చేశారు. అలాగే ఎయిర్ ఏషియా ఇండియాని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్లతో మెర్జ్ చేయాలని డిసైడ్ చేశారు. సో విస్తారా వచ్చి ఎయిర్ ఇండియాతో మెర్జ్ అవుతుంది. ఎయిర్ ఏషియా ఇండియా వచ్చి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో మెర్జ్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే విస్తారా ఎయిర్ ఇండియాతో కలుస్తుందో దీనికి కోడ్ వచ్చి ఇక ఏఐ అనే పేరుతో రన్ చేస్తారు. ఏఐ అంటే ఎయిర్ ఇండియా అంతే. ఇక విస్తారా అనే సపరేట్ ఎయిర్లైన్స్ ఉండదు, విచ్ విల్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఎయిర్ ఇండియా. సో ఇప్పుడు దీనికి ఇచ్చిన కోడ్ ఏంటి అంటే ఏఐ అనే కోడ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ ఎయిర్ ఇండియాలో
ఇక నుంచి 25% ఆఫ్ షేర్ వచ్చి అప్రాక్సిమేట్లీ 25.03 వచ్చి సింగపూర్ ఎయిర్లైన్స్ యొక్క షేర్ ఉంటుంది. రిమైనింగ్ అప్రాక్సిమేట్లీ 75% షేర్ ఈస్ బిలాంగ్స్ టు టాటా గ్రూప్ ఆఫ్ షేర్. అంటే మెయిన్ షేర్ వచ్చి టాటా వాళ్ళది అయిపోతుంది. అలాగే ఈ బడ్జెట్ ఎయిర్లైన్స్ ఈ రెండు కూడా ఎయిర్ ఏషియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఈ ఎయిర్ ఏషియా ఇండియా కాస్త ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో కలుస్తుందిగా. ఇక కలిసిన తర్వాత దీని యొక్క కోడ్ వచ్చి ఏఐఎక్స్. ఏఎక్స్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఫ్లైట్ బుక్ చేసుకోవాలి. జనరల్గా మనం ఐఆర్సిటీస్లో ట్రైన్ బుక్ చేసేటప్పుడు సోర్స్ స్టేషన్, డెస్టినేషన్ స్టేషన్ యొక్క కోడ్ ఇస్తాం. అలాగే ఇప్పుడు ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడు కూడా మీరు సోర్స్ డెస్టినేషన్ కోడ్ ఇచ్చిన తర్వాత మీరు ఏ ఎయిర్లైన్ సెలెక్ట్ చేయాలో అక్కడ ఎయిర్లైన్స్ని కోడ్తో సెలెక్ట్ చేసుకోవాలి. మన రైల్వే ట్రైన్స్ కూడా కోడ్ ఉంటుంది కదా, ట్రైన్ కోడ్, ట్రైన్కి నెంబర్ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ ఎయిర్లైన్స్ కూడా ఒక కొత్త కోడ్ అనమాట. ఎయిర్ ఇండియా కావాలంటే ఏఐ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇక ఫ్లైట్ బుక్ చేసుకోవాలంటే ఏఐఎక్స్ అనే పేరుతో బుక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇది కొత్త అనౌన్స్మెంట్. ఇది దిస్ ఇస్ సమ్ ఇండియాస్ నెంబర్ 1 ఎయిర్లైన్స్ ఈజ్ ఇండిగో. ఇండియాలో ఎక్కువ సర్వీస్ ఇస్తున్న కంపెనీ ఇండిగో అనమాట. సరే, తర్వాత స్పైస్ జెట్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎయిర్ ఇండియా కంపెనీ కూడా ఇప్పుడు ఫ్యూచర్లో ఎయిర్ ఇండియా ఒక టాప్లో వస్తుందండి. బికాస్ టాటా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కదా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, జిఎస్టీ కలెక్షన్ సెప్టెంబర్ మంత్ యొక్క జిఎస్టీ టోటల్ గ్రాస్ కలెక్షన్ ఎంత అని అడుగుతున్నారు. సెప్టెంబర్ మంత్లో జిఎస్టీ కలెక్షన్ వచ్చి 1.62 crore రూపీస్, 1.62 crore రూపీస్ అండి. అదే మన జిఎస్టీ కలెక్షన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్లో అయితే 1.59 lakhs crores. అంటే 1,59,00,000 రూపాయలు, మన 50 లక్షల కోట్ల రూపాయలు. 1,59,000 అండి, సారీ, 1,59,000 కోట్ల రూపాయల జిఎస్టీ కలెక్షన్ ఆగస్టులో వచ్చింది. అదే మనకి అక్టోబర్లో జిఎస్టీ కలెక్షన్ అయితే 1.72 lakhs crores, 1,72,000 కోట్ల రూపాయలు. అదే రీసెంట్గా నవంబర్ మంత్ జిఎస్టీ రిపోర్ట్ కూడా వచ్చింది. నవంబర్ మంత్లో జిఎస్టీ కలెక్షన్ 1.67 lakhs crores, అంటే 1,67,000 కోట్ల రూపాయలు నవంబర్ మంత్లో వచ్చిన జిఎస్టీ కలెక్షన్. సో ఇది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్, లాస్ట్ 4 months యొక్క జిఎస్టీ కలెక్షన్ ఇదే. హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ అయితే ఏప్రిల్ మంత్లో వచ్చింది, 1.78 lakhs crores వరకు వచ్చింది. అది ఏప్రిల్ మంత్ హైయెస్ట్. ఇప్పటి వరకు ఎక్కువ జిఎస్టీ కలెక్షన్ అయింది ఏప్రిల్లోనే. సరే, ఈ క్వశ్చన్ ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ఇండియాస్ జీడిపి గ్రోత్ యాజ్ పర్ ద వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఎంత? ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ 6.3%. వరల్డ్ బ్యాంక్ కానీ, ఐఎంఎఫ్ అవ్వచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఓకే, తర్వాత ఫికీ కానీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్, అలాగే వరల్డ్ బ్యాంక్ కానీ, వీళ్ళందరి ప్రకారం మన ఇండియాకు గ్రోత్ వచ్చి 7.3. ఆర్బీఐ అయితే ఏం చెప్తుంది? ఇండియాకు గ్రోత్ రేట్ని 6.5% అని ఆర్బీఐ చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆర్బీఐ. ఫిచ్ అని చెప్పింది. ఫిచ్ ఈజ్ ఆల్సో సెడ్ ఇండియా గ్రోత్ రేట్ ఈస్ 6.3%. మూడీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దే ఆర్ సెయింగ్ ఇండియా గ్రోత్ ఈజ్ 6.7. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండియాకు గ్రోత్ రేట్ని 6.3% గానే క్యాలిక్యులేట్ చేస్తున్నారండి. సో దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ పిఎం స్వానిధి ఈజ్ స్కీమ్ క్రాసెస్ -lakh బెనిఫిషరీస్ మార్క్. పిఎం స్వానిధి అనే ప్రోగ్రామ్ని మనం 2020లో స్టార్ట్ చేయడం జరిగింది. పిఎం స్వానిధి ప్రోగ్రామ్ ఈ స్టార్టెడ్ ఇన్ 2020. 2020 జూన్ 1న ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. పిఎం స్వానిధి ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అనే ప్రోగ్రామ్. And actually this program has started by in 2020 by Narendra Modi has inaugurated this program. The program main intention should be to provide the financial support to street vendors. So to provide the micro credit facility. It is a micro credit facility. Facility to micro enterprises, micro businesses ante we can see especially vendors. Like a street vendors are they, especially street vendors, they want to provide the micro facility, that is a micro businesses. So how much amount of money they will provide? And here they will provide the collateral free working capital up to 50,000 rupees, అండి. 50,000 రూపాయల వరకు, 50,000 రూపీస్ వరకు ఎటువంటి కోలెటరల్స్ తీసుకోకుండా లోన్ ఇస్తారు. దీనిలో ఫస్ట్ ఇనిషియల్గా ఇచ్చే లోన్ మాత్రం ఇనిషియల్ లోన్ వచ్చి 10,000 రూపాయలు కోలెటరల్ ఫ్రీ ఇస్తారు. దాని తర్వాత మీరు మిగతా అమౌంట్ ఆఫ్ ని తీసుకోవచ్చు. అంటే దగ్గర ఈ లోన్ ప్రకారం మాక్సిమం 50,000 రూపాయల వరకు, 50,000 రూపీస్ వరకు ఎటువంటి కోలెటరల్స్ తీసుకోకుండా లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో రీసెంట్గా ఇప్పటి వరకు 2021 నుంచి ఈ రోజు వరకు దీంట్లో 50 లక్షల మందికి పైనే బ్యాంక్ వాళ్ళు లోన్లు ఇచ్చారు. మోర్ దాన్ 50 lakh beneficiaries got under benefit. So which are the PM Swanidhi, which are the top performing states?
Top performing states AV, which of the states has doing more performance in the PM Swanidhi? And that means which state people has getting more loans? That is, first place goes to Madhya Pradesh, second place is Assam, and third place goes to, that is, Gujarat states. They are in first three and top performing PM Swanidhi states ఈ మూడు, మధ్యప్రదేశ్, అస్సాం అండ్ గుజరాత్. అండ్ టాప్ సిటీస్ అయితే PM స్వానిధిలో టాప్ పర్ఫార్మెన్స్ సిటీస్ యొక్క పేర్లు కూడా చెప్పారు. ద ఫస్ట్ సిటీ ఈస్ వీ కెన్ సే అహ్మదాబాద్, the second city is Lucknow, third one is Kanpur. So third, Kanpur. So these are the top performing cities and top performing states in PM Swanidhi scheme. So total 50 lakh mark crossed recently. ఈ ప్రోగ్రామ్ 2020 జూన్ 1st స్టార్ట్ చేశారు. ఇది మైక్రో క్రెడిట్ ఫెసిలిటీ. 50,000 రూపాయల వరకు ఎటువంటి కోలెటరల్స్ తీసుకోకుండా, షూరిటీలు తీసుకోకుండా వర్కింగ్ క్యాపిటల్ ఇస్తారు. అంటే వాళ్ళ బిజినెసెస్ అనేది మధ్యలో ఇబ్బంది పడకుండా వర్కింగ్ క్యాపిటల్ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, 50,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, UNCTAD, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఎకనామిక్ గ్రోత్ రేట్. వాట్ ఈస్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ రేట్ యాజ్ పర్ ద UNCTAD? వీళ్ళ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ వచ్చి 6.6% అండి, ఫస్ట్ ఆప్షన్. సరే, UNCTAD ఎక్కడ ఉంది? హెడ్ ఆఫీస్ వచ్చి జెనీవాలో ఉంది. జెనీవా అంటే మనం స్విట్జర్లాండ్ కంట్రీ కిందకి చెప్పొచ్చు. ఇదే జెనీవాలో మనకి WHO హెడ్ ఆఫీస్ ఉంది, ILO హెడ్ ఆఫీస్ ఉంది, ISO హెడ్ ఆఫీస్ ఉంది, WMO హెడ్ ఆఫీస్ ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ వరల్డ్ ఎకనామిక్ ఫారం, ICAN. ICAN అంటే ఇంటర్నేషనల్ కాంపియన్ ఆన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. దాంతోపాటు WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ ఆల్సో ఇన్ సేమ్ ప్లేస్. తర్వాత యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ హెడ్ ఆఫీస్ ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ ప్లేస్. UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్. యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఆన్ రెఫ్యూజీస్ ఆర్గనైజేషన్స్ కూడా హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉన్నాయి. సో అండ్ WHO, WTO, ILO, ISO, IMO, అలాగే ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ హెడ్ ఆఫీస్ ఇక్కడే ఉంది. ఇంటర్నేషనల్ కమిటీ ఆన్ రెడ్ క్రాస్ అండ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. సో నియర్లీ ఒక 11 ఆర్గనైజేషన్స్, ఎంతకంటే ఎక్కువే. దే ఆర్ ద సో మెనీ ఆర్గనైజేషన్స్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ హెడ్ ఆఫీస్ కూడా ఇదే ప్లేస్, జెనీవా. జెనీవా అంటే స్విట్జర్లాండ్ అంటాం. స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఈజ్ వాట్? స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఈజ్ బెర్న్. స్విట్జర్లాండ్ కరెన్సీ ఈజ్ స్విస్ ఫ్రాంక్. సో UNCTAD రిలీజ్ చేసిన ఎకనామిక్ గ్రోత్ ప్రకారం ఇండియాకి ఎకనామిక్ గ్రోత్ రేట్ 6.6%గా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ పేమెంట్ లిమిటెడ్ హ్యాస్ పార్టెడ్ అన్ అగ్రిమెంట్ ఇంటూ UAE కంట్రీకి సంబంధించిన AI ఎతిహాడ్ పేమెంట్స్తో కలిసి. ఏ పేమెంట్ లిమిటెడ్ వాళ్ళు రీసెంట్గా UAE కంట్రీకి సంబంధించిన AI ఎతిహాడ్ పేమెంట్స్ ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎస్పెషల్లీ దేనికోసం అంటే టు ఫెసిలిటేట్ ద క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్. అంటే ఆ దేశం నుంచి ఈ దేశానికి, ఈ దేశం నుంచి ఆ దేశానికి ఈ పేమెంట్స్ అనమాట, క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్, అమౌంట్ ఆఫ్ మనీ సెండింగ్ రిసీవింగ్ కాన్సెప్ట్ ఇదంతా క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్. విచ్ ఈజ్ ఆ పేమెంట్ ఆర్గనైజేషన్ హాస్ కొలాబరేటెడ్ విత్ UAE AI Fatihad Payment Company, that is National Payment Corporation of India has collaborated to enhance both the countries will do the effective cross-border remittances. ఒక దేశం నుంచి వేరే దేశానికి ఎవరైనా అమౌంట్ ఆఫ్ మనీ ఈ రెండు దేశాలకి పంపించుకోవాలనుకున్నట్లయితే అది కన్వీనియంట్గా వీలవ్వడం కోసం వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. ఇదే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ వాళ్ళు పేమెంట్ వాళ్ళనే ఒక కంపెనీ, ఇది USA బేస్డ్ కంపెనీతో కొలాబరేట్ చేశారు. ఇక నుంచి మీరు USAలో కానీ UKలో కానీ ఏమైనా UPA QR కోడ్ ట్రాన్సాక్షన్స్ అనేది చేయాలనుకుంటే ఇక నుంచి అవుతాయి. USAలో కానీ UKలో మీరు UPA QR కోడ్ ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఇంతకుముందు కుదిరేది కాదు. ఇప్పుడు రీసెంట్గా NPCI ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ అనే కంపెనీ పేమెంట్ వాళ్ళనే US బేస్డ్ పేమెంట్ కంపెనీతో కొలాబరేట్ అయ్యారు. నవడేస్ ఎనీ ఇండియన్ పర్సన్ హూ ఈస్ ఇన్ ద USA and UK, if they want to make the any UPA QR code payment, now it is possible. Earlier it is not possible. Recently the payment wall and NPCI International Payment Limited both are collaborated and they given the service. Same to say NPCI International Payment Limited is also collaborated with UAE country AI Etihad Payments and to facilitate the cross-border transactions. Clear? Then another point is see. Which company has launched the world's first movable all-in-one wireless PC? ఏ కంపెనీ వాళ్ళు కొత్తగా మూవబుల్ ఆల్ ఇన్ వన్ వైర్లెస్ పీసీని లాంచ్ చేశారు? మూవబుల్ ఆల్ ఇన్ వన్ వైర్లెస్ పీసీ
ఇప్పటి వరకు మీరు మూవబుల్ ల్యాప్టాప్స్ మీకు ఎక్కడికైనా మనం క్యారీ చేస్తున్నాం. అదే ఇప్పటి వరకు కంప్యూటర్ని మీరు క్యారీ చేశారా? కంప్యూటర్ని క్యారీ చేయాలంటే మూవబుల్ కాదు కదా అది. సో ఆల్మోస్ట్ మొత్తం మనం ఒక చోట ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత తీయాలంటే మొత్తం దాన్ని ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళాలి. మధ్యలో దారిలో మీరు ఎక్కడైనా సగం దూరం వెళ్ళారు, ఇప్పుడు మొత్తం కంప్యూటర్ మొత్తాన్ని ప్యాక్ చేసుకొని ఒక డబ్బాలో వేసుకొని వెళ్తున్నారు. మీకు ఎక్కడ ఎమర్జెన్సీగా ఏదో ఇంపార్టెంట్ వర్క్ వచ్చింది, మెయిల్ చెక్ చేయాలి, లేకపోతే సంథింగ్ సిస్టమ్ ఏదో ఆపరేట్ చేయాలనుకున్నారు, రోడ్డు మీద దాన్ని ఇన్స్టాలేషన్ చేసి కూర్చొని పవర్ కోసం వెతుక్కొని కేబుల్ పెట్టుకొని ఇదంతా చేయలేం కదా. అదే ల్యాప్టాప్ అయితే ఓకే, వీఆర్ కన్వెంటబుల్. కానీ ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు పీసీనే ఏకంగా కొత్త వైర్లెస్ పీసీ లాంచ్ చేశారు. వైర్లెస్ పీసీ, దీనికి ఎటువంటి వైర్లో ఉండవు, ఏకంగా అది కంప్యూటర్ డెస్క్టాపే, కంప్యూటరే. దాన్ని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేయొచ్చు. ఎక్కడ మీరు వర్క్ చేయాలనుకుంటే అక్కడ మధ్యలో అది ఇన్స్టాలేషన్ లేదండి, జస్ట్ ఓపెన్ చేయడం, ల్యాప్టాప్ లాగా ఓపెన్ చేయడం, పని చేసుకోవడమే. ఇదేంటంటే ఇక దీన్ని హ్యాండిల్ కూడా ఇచ్చారు, క్యారీ చేయడానికి ఒక సూట్ కేస్ టైప్ అనమాట ఇది. సో ఇప్పుడు కొత్తగా అన్ని కంప్యూటర్స్ కూడా డెస్క్టాప్సే కదండి, ఆల్మోస్ట్ చాలా స్మార్ట్ టీవీ టైప్ వస్తున్నాయి ల్యాప్టాప్, లైక్ మన స్క్రీన్స్ కూడా, లైక్ ఎస్పెషల్లీ ల్యాప్టాప్స్ కూడా. సో నాట్ ల్యాప్టాప్, దట్ ఈస్ డెస్క్టాప్స్. సో దానికి ఒక హ్యాండిల్ ఉంటుంది, జస్ట్ ఫోల్డింగ్ టైప్ అనమాట. సూట్ కేస్ ఎలా అయితే ఓపెన్ చేస్తామో, సూట్ కేస్ సేమ్ సూట్ కేసేనండి, ఆల్మోస్ట్ సూట్ కేస్ లాగా ఉంటుంది. దాన్ని క్లోజ్ చేయడం, లాక్ చేసుకోవడం, హ్యాండిల్ ఉంటుంది, దాన్ని పట్టుకొని క్యారీ చేయడం. ఎక్కడ మీరు వర్క్ ఉంటే సూట్ కేస్ ఓపెన్ చేసినట్టు దీన్ని ఓపెన్ చేయడం, వర్క్ చేసుకోవడం, మళ్ళీ క్లోజ్ చేసుకుని తీసుకెళ్ళిపోవడం. ఈ కాన్సెప్ట్ని కొత్తగా లాంచ్ చేశారు, హెచ్పి వాళ్ళు రిలీజ్ చేశారు. ఈ మూవబుల్ ఆల్ ఇన్ వన్ వైర్లెస్ పీసీని రీసెంట్గా హెచ్పి కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has decided to keep the repo rate unchanged at dash for the fourth consecutive time. ఇది అక్టోబర్లో వచ్చింది కదా, ఇది అక్టోబర్లో. మొన్న రీసెంట్గా డిసెంబర్లో కూడా ఫిఫ్త్ కాన్సిక్యూటివ్ టైం, ఫిఫ్త్ మానిటరీ బై మంత్లీ పాలసీ రివ్యూ జరిగింది. ఫిఫ్త్ బై మంత్లీ పాలసీ రివ్యూ జరిగింది కదా, ఫిఫ్త్ బై మంత్లీ పాలసీ రివ్యూ. ఈ ఫిఫ్త్ టైం కూడా, ఫిఫ్త్ బై మంత్లీ పాలసీ రివ్యూలో కూడా ఆర్బీఐ ఎటువంటి రెపో రేట్ని మార్చాలి, యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ అలాగే ఉంది. అక్టోబర్లో రెపో రేట్ అంతే, ఇప్పుడు కూడా అంతే, దట్ ఈస్ 6.5%. రివర్స్ రెపో రేట్ ఎంత, ఇది కూడా మార్చాల, 3.35% ఉంది రివర్స్ రెపో రేట్. స్టాండింగ్ డిపాజిటింగ్ ఫెసిలిటీ అయితే 6.25%, ఇది చేంజ్ చేయలేదు. బ్యాంక్ రేట్ ఎంత, రెపో రేట్కి 0.25% ఎక్కువ కదా, అంటే 6.75, ఇది కూడా మార్చాల. బేస్ రేట్ ఎంఎస్ఎఫ్ కూడా ఏం మార్చలేదండి, ఇట్ ఈస్ ఆల్సో 6.75% మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ. అగైన్ బోత్ ద కేసెస్ ఇన్ డిసెంబర్ మంత్లో ఇలాగే ఉంది, అక్టోబర్లో కూడా ఇదే రేట్ అనమాట. సిఆర్ఆర్ కూడా ఏం మార్చలేదండి, సిఆర్ఐ ఈజ్ ఆల్సో 4.5%. SLR is also they are not changed, that is 18% in both the cases. These are the important news. Monetary policies are prepared to control the flow of money in the country, especially to control inflation. This MPC means what? Monetary Policy Committee can have the total 6 members. Out of 6 members, there is a 3 persons from the Government of India and 3 persons from the RBI. This Monetary Policy Committee will focus the Consumer Durable Index, alage inflation based index. So inflation index ni consumer conference survey and India's inflation survey. This both the survey, they will based on this one, they will prepare the monetary policies. So currently monetary policies emi last 5 times nunchi kuda emi marchaledu, it is same. Next question, 10th question, see which airlines will add fuel charges to passengers. కొత్తగా ఏ ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యూయల్ చార్జెస్ ని కూడా ప్యాసింజర్ మీద దగ్గర నుంచి కలెక్ట్ చేయడానికి డిసైడ్ చేశారు. ఇప్పుడు ఫ్యూయల్ ఛార్జెస్ ఇప్పుడు దగ్గరగా టికెట్ ఫేరు నియర్లీ 300 నుంచి 1000 రూపాయల వరకు పెంచవచ్చు. మీరు పెట్టే ఇంటర్నేషనల్ జర్నీలకు కానీ, నేషనల్ జర్నీస్ కానీ, డొమెస్టిక్ జర్నీస్ అయినా ఇంటర్నేషనల్ జర్నీస్కి మీరు వెళ్ళేటప్పుడు ఈ ఫ్యూయల్ ఛార్జెస్ ఇప్పుడున్న టికెట్ రేట్కి ఇక 300 నుంచి 1000 రూపాయల వరకు పెరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫ్యూయల్ ఛార్జెస్ని కూడా మీరు కస్టమర్ టికెట్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నారు, కస్టమర్ దగ్గర నుంచి. ఇంతకీ ఏ ఎయిర్లైన్స్ అది, విచ్ ఆఫ్ ద ఎయిర్లైన్స్ హ్యాస్ డూయింగ్ దిస్ అనౌన్స్మెంట్, దట్ ఈస్ ఇండిగో. ఇండిగో హ్యాస్ డూయింగ్ దిస్ అనౌన్స్మెంట్ ఓన్లీ. ఓకే, so next, India's largest airlines company, it is one of the India's largest airline. This is announcing this part only. The next one, see how many crore rupees has been released by the central government to flood affected areas of Sikkim. Sikkim లో రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఆ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సిక్కింకి 44,80,00,000 రూపాయలు ఇచ్చారు. 44,80,000 crores is giving announcement. So Amit Shah, Home Minister Amit Shah has giving this announcement only. 44,80,00,000 crore rupees State Disaster Response Fund. As a part of State Disaster Response Fund, they provided this one. So next question is, see, RBI extended the Payment Infrastructure Development Scheme to how many years? Already previous session lo class lo cheppunnanu. Payment Infrastructure Development Fund ni basic ga eppudu start chesaru annanu, which is started in 2000
1లో స్టార్ట్ చేశారు అని చెప్పాను. 2001 జనవరి 1న స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది 3 ఇయర్సే. అంటే 2023కి అయిపోవాల్సింది. బట్ దీన్ని ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ చేశారు. 2025 డిసెంబర్ 31 వరకు వస్తుంది. అంటే 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ చేయడం జరిగింది. అదే కదా! ఇది యాక్చువల్‌గా ఈ ప్రోగ్రామ్ 1 జనవరి 2021న స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ బేసిక్‌గా 3 ఇయర్స్ వరకు వ్యాలిడిటీ ఇనిషియల్‌గా అనౌన్స్ చేశారు. అంటే 2021లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా! విచ్ విల్ బి 3 ఇయర్స్. లాంచ్డ్ ఫర్ 3 ఇయర్సే లాంచ్ చేశారు. బట్ దీన్ని ఇంకొక 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ చేయడం జరిగింది. అంటే 2025 డిసెంబర్ 31 వరకు ఉంటుంది. 21 జనవరి కదా! 22 జనవరి, 22 జనవరికి 1 ఇయర్ అవుతుంది. 23 జనవరికి 1 ఇయర్ అవుతుంది. 24 జనవరికి ఈ ప్రోగ్రామ్ అయిపోవాలి. ఇప్పుడు దీన్ని ఇంకొక 2 ఇయర్స్ అంటే 2025 డిసెంబర్ 31 వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే మొత్తం 2 ఇయర్స్ ఎక్స్‌టెన్షన్ చేశారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రోగ్రాంలో పాటుగా వీళ్ళు పీఎం కిసాన్ అనే ప్రోగ్రామ్‌ని విశ్వకర్మ అనే ప్రోగ్రామ్‌ని కూడా యాడ్ చేశారన్నాను. దానికి సంబంధించి 2023లో పీఎం విశ్వకర్మ ప్రోగ్రామ్ 17th సెప్టెంబర్‌న స్టార్ట్ చేశారు. 18 క్రాఫ్ట్ పీపుల్ దిగి ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ అవుతుంది. 13,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో కలిపి 3 లక్షల రూపాయలు లోన్ ఇస్తారు. ఈ అమౌంట్ ఆఫ్ మనీ ఫస్ట్ ఫేజ్‌లో ఇచ్చిన, సెకండ్ ఫేజ్‌లో ఇచ్చిన అమౌంట్‌కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% పడుతుంది. ఫస్ట్ ఫేజ్‌లో తీసుకున్న ₹1,00,000 18 మంత్స్‌లో కట్టాలి. సెకండ్ ఫేజ్‌లో తీసుకున్న 2 లాక్స్ అనేది మొత్తం 30 మంత్స్‌లో రిటర్న్ చేయాలి. అండ్ దీంట్లో ఇది అనౌన్స్‌మెంట్ అండి. ఒక ఐడీ కార్డ్ ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. ₹15,000 అడ్వాన్స్డ్ టూల్స్ కొనుక్కోవడానికి డైలీ స్టైఫండ్ కింద ₹500 ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా పీఎం విశ్వకర్మ. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్‌లో మన ఇండియాలో పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివైజెస్‌ని పెంచడం కోసం ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇదే ఇయర్ ఆఫ్ 2021లో మొత్తం ₹345 crore ఇప్పటివరకు అలొకేట్ చేశారు. ఓకేనా? అండ్ దీంట్లో ఏదైతే క్యూఆర్ బేస్డ్ డివైజెస్ కానీ లేకపోతే మన స్వైపింగ్ మిషన్ ఇన్‌స్టాలేషన్ చేస్తారు. సో ఇది మెయిన్ ఇంటెన్షన్ ఇది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ అండి. దెన్ వీ కెన్ రిమెంబర్ దిస్ వన్. దీంట్లో ఎవరైతే పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివైజెస్‌ని కొనుక్కుంటారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది ఫిజికల్ పీఓఎస్ డివైజెస్‌కి 30-50% సబ్సిడీ. అదే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డివైజెస్ కొన్న వాళ్ళకి 50-75% వరకు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ హ్యాస్ లాంచ్డ్ ద 2 శాటిలైట్స్ ఇంటూ స్పేస్? కంప్లీషన్ విత్ ఎలాన్ మస్క్ శాటిలైట్. ఎలాన్ మస్క్‌కి సంబంధించి స్టార్లింక్ ఉంది కదా! స్టార్లింక్ శాటిలైట్ ఇది. బేసిక్‌గా ఇది వరల్డ్ వైడ్‌గా ఇంటర్నెట్ కనెక్టివిటీని బూస్టప్ చేయడం కోసం స్టార్లింక్ ప్రాజెక్ట్‌ని స్పేస్ ఎక్స్ వాళ్ళు లాంచ్ చేశారు. స్టార్లింక్ శాటిలైట్స్‌ని. ఇదే తరహాలో ఇదేలాగా ఇంకో కంపెనీ వాళ్ళు కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్‌తో కొత్త శాటిలైట్‌ని లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ చేశారు ఆల్రెడీ కూడా. ఇది ఎలాన్ మస్క్‌కి స్టార్లింక్ కంపెనీకి కాంపిటీటర్ అన్నమాట. ఇంతకీ ఎవరండి అంటే అమెజాన్. సో అమెజాన్ వాళ్ళు కూడా ఎలాన్ మస్క్‌కి కాంపిటీటర్‌గా తయారయ్యారు. ఎలాన్ మస్క్ స్పేస్‌లోకి శాటిలైట్‌లు పంపించాడు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం అని. అమెజాన్ వాళ్ళు కూడా స్పేస్‌లోకి 2 శాటిలైట్‌లు ఈళ్ళు పంపించారు. వీళ్ళు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని బూస్టప్ చేయడం కోసం. సో ఓకే, ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఈసీ లిమిటెడ్ హ్యాస్ లాంచ్డ్ ఎ డాష్ మొబైల్ యాప్ ఫర్ ద 54 ఈసీ బాండ్ ఇన్వెస్టర్స్. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. The REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మహారత్న కంపెనీ ఇన్ ద కంట్రీ. వీళ్ళు కొత్తగా ఒక మొబైల్ యాప్ లాంచ్ చేశారు. ఈ మొబైల్ యాప్ నుంచి ఈ ఆర్ఈసీ కంపెనీ ఇష్యూ చేసే బాండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు. ఈ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ వాళ్ళు రిలీజ్ చేసే బాండ్స్లో మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నట్లయితే ఈ యాప్ ద్వారా పెట్టొచ్చు అనమాట. ఆ యాప్ పేరు ఏంటంటే సుగమ్ ఆర్ఈసీ. సుగమ్ REC is the name of this particular app. So it will offer the investors with the complete details of their investment in this particular 54 EC bonds investors. దీనిలో ఈ యాప్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ 54 EC బాండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ద ఆన్సర్ సుగమ్ REC ఈజ్ ఆన్సర్ హియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా has increased the existing limit of gold loans under the repayment scheme to -lakhs for the urban cooperative bank. రీసెంట్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకి సంబంధించి ఒక సర్క్యులర్ని ఆర్బీఐ పాస్ చేసింది. ఏంటది అంటే బుల్లెట్ రీపేమెంట్ అని బుల్లెట్ రీపేమెంట్ అండ్ గోల్డ్ లోన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే గోల్డ్ లోన్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు 2 lakh rupees వరకు బ్యాంకులో లోన్ తీసుకున్నారు అనుకుందాం. ఏది 2 lakh rupees ఆఫ్ గోల్డ్ లోన్ తీసుకున్నారు. ఈ గోల్డ్ లోన్ని మీరు కట్టడానికి మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్గా ఒకటి ఈఎంఐ ఆప్షన్. అంటే మీరు తీసుకున్న 2 లక్షల రూపాయలకి వడ్డీ వేసి మొత్తం ప్రతి నెల ఎన్ని రోజుల్లో కడతానంటారో అన్ని నెలల పాటు మీరు ఈఎంఐ వేస్తారు. మీరు 1 yearలో కడతానంటే 1 year పాటు ఈఎంఐస్ డిసైడ్ చేస్తారు. ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. నెలకి 10,000 అలా కట్టండి అని. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే బుల్లెట్ రీపేమెంట్. ఇంకొక ఆప్షన్ ఏంటి? బుల్లెట్ రీపేమెంట్. ఈ బుల్లెట్ రీపేమెంట్ అంటే ఎట్ ఎ టైమ్ యూ కెన్ మేక్ ద పేమెంట్.
ఎట్ ఎ టైమ్ యూ హ్యావ్ టు పే. ఒకేసారి 2 లక్షలు ప్లస్ వడ్డీ కట్టాలి. ఇప్పుడు వడ్డీ ఎంత, 2 లక్షల రూపాయలు అసలు, ఈ అసలుకి ఒక 20,000 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకుందాం. మొత్తం 2,20,000 రూపీస్. 2,20,000 రూపీస్ అనేది ఒకేసారి పే చేయాలి. 2,20,000 రూపీస్ ఎట్ ఎ టైమ్ యూ హ్యావ్ టు పే. దిస్ ఇస్ కాల్డ్ బుల్లెట్ రీపేమెంట్. ఇంతకుముందు ఈ బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ 2 lakhs వరకే ఉండేది అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులకి. ఇప్పుడు దాన్ని 4 లక్షల వరకు పెంచారు. ఎవరైతే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయో 4 లక్షల వరకు వాళ్ళు గోల్డ్ లోన్ ఇచ్చినప్పుడు ఆ కస్టమర్లకి బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇఫ్ ద గోల్డ్ లోన్ ఈస్ మోర్ దాన్ 4 lakhs, అదే మీరు 4 లక్షల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే యూ డోంట్ హ్యావ్ ద బుల్లెట్ రీపేమెంట్ ఫెసిలిటీ, యూ హ్యావ్ ఓన్లీ ఈఎంఐ ఆప్షన్. కాబట్టి ఎట్ ఏ టైం పే చేయాలన్నా చేయొచ్చు. అది 2 లక్షల వరకు మాత్రమే ఉండేది, ఇప్పుడు దాన్ని 4 లక్షలకు పెంచారు. ఎవరైనా కస్టమర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లోన్ తీసుకున్నట్లయితే మీకు 4 లక్షల రూపాయల వరకు బుల్లెట్ రీపేమెంట్ ఇస్తారు. అంటే మీరు ప్రతి నెల కట్టాల్సిన పని లేదు. మొత్తం టెన్యూర్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత 2 years తర్వాత మీరు చెప్తారు కదా ముందే ఇన్ని రోజుల్లో కట్టేస్తానని. ఆ 1 year తర్వాత అయితే 1 year, 2 years తర్వాత అయితే 2 years. దాని తర్వాత మీరు ఎట్ ఏ టైం ఒకేసారి అమౌంట్ పే చేయాలి. డ్యూరేషన్ మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత దాన్ని బుల్లెట్ రీపేమెంట్ అంటాం. ఇంతకుముందు అది 2 lakhs వరకే ఉండేది, ఇప్పుడు 4 lakhs వరకు ఇంక్రీజ్ చేశారు. ఇది ఎస్పెషల్లీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్కి సంబంధించింది మాత్రమే, వేరే బ్యాంకులకి కాదు. అర్థమైందా? ఇంతకుముందు 2 lakhs ఉండేది, ఇప్పుడు 4 lakhs వరకు పెంచారు. ఇక్కడ ఫుల్ ఫామ్, ఈఎంఐకి ఫుల్ ఫామ్ ఏంటి? ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మన సరే ఐఎంఎఫ్ ప్రకారం ఇండియా యొక్క గ్రోత్ రేట్ ఎంత? ఆల్రెడీ వీ నో దిస్ ఈస్ 6.3%. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అకార్డింగ్ టు ద పీరియాడిక్ లేబర్ ఇండెక్స్. పీరియాడిక్ లేబర్ ఇండెక్స్ ప్రకారం, పీరియాడిక్ లేబర్, ఓకే, యాజ్ పర్ దిస్ వన్ వాట్ ఈస్ ఇండియాస్ ఎస్పెషల్ అన్ఎంప్లాయ్మెంట్. సో మన ఇండియా యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత ఉందో అడుగుతున్నారండి. విచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద 15 years and above. 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు మీద ఫోకస్ చేస్తూ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ని రీసెంట్గా, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేని రీసెంట్గా ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ వాళ్ళు రిలీజ్ చేశారు. వీళ్ళు చెప్పిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఇండియా యొక్క అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చి 3.2% ఉందండి. ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 2022-23 కోవిడ్ టైంలో అనమాట మన గ్రోత్ రేట్ని 3.2%గా డిక్లేర్ చేశారు. సో 2022 నుంచి 2023 వరకు మన అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 3.2% అనమాట. అంటే 100లో 3 అంటే 1000 మందిలో 32 మంది, 1000 మందిలో 32 మంది అన్ఎంప్లాయ్స్ ఉన్నారు మన ఇండియాలో. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా ఇస్ డిమాండెడ్ ద న్యాచురల్ గ్యాస్ విల్ ఇంక్రీజ్ బై %% ఇన్ ద లాస్ట్ 4 months. ఇండియాలో న్యాచురల్ గ్యాసెస్ యొక్క కన్సంప్షన్ బాగా పెరిగింది. లాస్ట్ 4 monthsలో ఇండియాలో న్యాచురల్ గ్యాసెస్ అనేది ఎంత పర్సెంటేజ్ వరకు పెరిగాయి? ఎంత పర్సెంటేజ్ పెరిగాయి? విచ్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 4% అండి. సో ఇండియాస్ న్యాచురల్ గ్యాస్ డిమాండ్ గ్రో బై 4%. ఇన్ న్యాచురల్ గ్యాస్ యొక్క డిమాండ్ 4% వరకు పెరిగింది. అదే 2026 వరకు యావరేజ్గా 8% పెరుగుతుందంట. ఇండియాలో న్యాచురల్ గ్యాస్ యొక్క డిమాండ్ యావరేజ్గా 2026కి 8% పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో 2022 నుంచి ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్ ద గ్లోబల్గా కూడా, వరల్డ్ వైడ్గా కూడా 2022 నుంచి గ్లోబల్గా 2022 నుంచి 2026 వరకు గ్లోబల్గా 1.6% న్యాచురల్ గ్యాస్ డిమాండ్ వాజ్ ఇంక్రీజెస్. ప్రపంచం మొత్తం మీద 1.6% న్యాచురల్ గ్యాస్ డిమాండ్ పెరిగింది. ఇండియాలో అయితే ఇప్పుడు ఏకంగా అయితే ఇప్పుడు లాస్ట్ 4 monthsలో 4% పెరిగింది. 2026 వరకు యావరేజ్గా 8% వరకు న్యాచురల్ గ్యాస్ యొక్క డిమాండ్ పెరుగుతుంది అని అనౌన్స్ చేయడం జరిగిందండి. దిస్ ఈస్ ద గవర్నమెంట్ హ్యాస్ గివింగ్ దిస్ అనౌన్స్మెంట్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద 19th క్వశ్చన్ కమ్ హియర్. ద 19th క్వశ్చన్. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఇట్స్ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం వీళ్ళు రిపోర్ట్ ఎన్ఎస్ఓ వాళ్ళు రిలీజ్ చేశారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఫీమేల్ లేబర్స్ ఎంతమంది ఉన్నారు? ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్స్ ఇన్ ద కంట్రీ. ఫీమేల్ పీపుల్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు లేబర్ వర్క్లో అంటే దట్ ఈస్ 37% అని డిక్లేర్ చేశారు. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఇండియాస్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్ బై %% ఇన్ ద లాస్ట్ 11 months. లాస్ట్ 11 monthsలో ఇండియాలో పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది ఎంత పర్సెంటేజ్ పెరిగాయి? ద ఆన్సర్ ఈస్ 29% వాజ్ ఇంక్రీజెస్. సో దిస్ ఈస్ ఆల్సో నాట్ దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెంట్ పాయింట్. వీ కెన్ సీ ఇండియాస్ పామ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనేది లాస్ట్ 11 monthsలో 29% వరకు పెరగడం జరిగింది. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రీసెంట్లీ ఆర్బీఐ హ్యాస్ పెనలైజ్డ్ విచ్ పేమెంట్ బ్యాంక్ విత్ వర్త్ ఆఫ్ 5.39 lakh crore ఫర్ కేవైసీ వైలేషన్. ఏ పేమెంట్ బ్యాంక్ మీద ఆర్బీఐ 5,39,00,000 రూపాయల పేమెంట్ ఇంపోజ్ చేసింది? ఎందుకంటే కేవైసీ నామ్స్ని ఆ బ్యాంక్ వాళ్ళు వైలేట్ చేసినందుకు. సో ఆన్సర్ ఏది అంటే పేటిఎం పేమెంట్ బ్యాంక్ మీద. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏవి పేమెంట్ బ్యాంక్స్ కాదు, ఒక్క పేటిఎం తప్ప.
వాటి మీద కేవైసీ నామ్స్ని వైలేట్ చేసినందుకు ఆర్బీఐ 5.39 crore rupees పెనాల్టీ ఇంపోజ్ చేసిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్ టు రివాంప్ ద రూరల్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా? సో ఇండియాలో రూరల్ బ్యాంకింగ్ని పెంచడం కోసం టు ప్రొవైడ్ ద మోర్ బ్యాంక్ అకౌంట్స్ ఇన్ ద రూరల్ ఏరియాస్, రీసెంట్లీ నేషనల్ సెక్యూరిటీ డిపాజిటర్స్ లిమిటెడ్, దిస్ ఇస్ ఎన్ఎస్డిఎల్. NSDL Payment Bank has collaborated with which organization? So there are the two organizations has collaborated with each other. That is Spice Money. Spice Money is one of the India's leading rural fintech company. Spice Money is India's leading fintech company, and it is collaborated with NSDL, and finally to provide the rural banking in the country only. So the answer is Spice Money is the answer for this question. Next question is see, dash lakh new workers how enrolled in ESIC in the month of August 2023. ఆగస్ట్ మంత్లో ఈఎస్ఐసిలో చాలా మంది ఎక్కువగా ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఈఎస్ఐ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా దేశంలో. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఈఎస్ఐసి ఫెసిలిటీ ఉంటుంది. విచ్ పర్సన్ శాలరీస్ అప్ టు 15,000. ఎవరి శాలరీ అయితే 15,000 రూపాయల వరకు ఉంటుందో వాళ్ళు కంపల్సరీగా ఈఎస్ఐసి ఆప్షన్ ఇస్తారు. సో ఆగస్టు మంత్లో దగ్గరగా 19,42,000 మంది ఈఎస్ఐసిలో ఇంక్లూడ్ అయ్యారు. ఇదే ఇలాగే చెప్పాలంటే మనకి ఈపీఎఫ్ఓ కూడా ఉందండి. ఈపీఎఫ్ఓ ఇదే ఆగస్టు మంత్లో దగ్గరగా 17.21 lakhs. 17.21 lakhs న్యూ పీపుల్ హ్యాస్ గాట్ ఎన్రోల్డ్ ఇన్ ద ఈపీఎఫ్ఓ. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో 17,21,000 మంది, 17.21 lakhs పీపుల్ హ్యాస్ ఎన్రోల్డ్ ఇన్ ద ఈపీఎఫ్ఓ. 17,21,000 అంతమంది ఈపీఎఫ్లో ఎన్రోల్ చేశారు. దీంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 10 లక్షల మంది వరకు ఆల్రెడీ కోవిడ్ టైంలో ఉద్యోగాలు పోగొట్టుకొని మళ్ళీ జాబ్ వచ్చిన వాళ్ళే ఉన్నారు. అంటే అరౌండ్ 17.21 lakhs అంటే చాలా హ్యూజ్ నెంబర్. ఇంతమంది ఈపీఎఫ్లో రిజిస్టర్ అవ్వడం జరిగిందండి. సరే, ఈపీఎఫ్లో ఎక్కువ రిజిస్ట్రేషన్ అయిన స్టేట్ ఏది? మోర్ పీపుల్, విచ్ ఆఫ్ ద స్టేట్? హైయెస్ట్ ఈపీఎఫ్ఓ ఎన్రోల్మెంట్ ఈస్ దేర్ ఇన్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర నుంచి యూపీఎఫ్లో ఎక్కువ మంది ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. సెకండ్ ప్లేస్ ఈజ్ తమిళనాడు స్టేట్, థర్డ్ ప్లేస్ గోస్ టు కర్ణాటక స్టేట్. సో మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఫోర్త్ గుజరాత్ స్టేట్, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ హర్యానా స్టేట్. సో ఈ స్టేట్స్ నుంచి ఎక్కువ మంది ఈపీఎఫ్ఓలో ఎన్రోల్ చేసుకోవడం జరిగింది, విచ్ ఈస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. అదే ఈఎస్ఐసిలో ఎక్కువ మంది ఎన్రోల్ చేసింది 19,42,000 మంది ఆగస్టు మంత్లో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. ఓకే, సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్కిల్ ఇండియా హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ కంపెనీ టు లాంచ్ ద రిటైలర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్? స్కిల్ ఇండియా వాళ్ళు రీసెంట్గా రిటైలర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. రిటైలర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్పెషలీ to the retailer community in the states of this is started to give the support of the retailers in the states of Odisha, అలాగే యూపీ, ఉత్తరప్రదేశ్ స్టేట్స్ అండి. ఎస్పెషల్లీ ఒడిస్సా, ఉత్తరప్రదేశ్ స్టేట్లో ఉన్న రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎవరు స్టార్ట్ చేశారు? ఏ కంపెనీ స్టార్ట్ చేసింది? ఆన్సర్ కోకా-కోలా ఇండియా. కోకా-కోలా ఇండియా ఈజ్ launched this type of program. Especially the Odisha and UP state retailers are there to give the skill development program to them. The Coca-Cola India has inaugurated this particular program along with National Development Corporation Limited. This is along with NSDC. NSDC అంటే ఇదే కదా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియాలో. ఈ ఎన్ఎస్డిసితో కలిసి కోకా-కోలా ఇండియా వాళ్ళు ఒడిశా, యూపీ స్టేట్స్లో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని, రూరల్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, విచ్ విల్ గివ్ ద సపోర్ట్ టు ద రిటైలర్స్ ఇన్ ద స్టేట్. Then next question is see, which company has set up the mobile tower at the Siachen? So highest battle ground అన్నమాట. కారాకోరం రేంజ్. కారాకోరం అంటే హిమాలయాల్లో ఉన్న ఈ రేంజ్లో, హిమాలయాల్లో సియాచిన్ గ్లేషియర్ అని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది కారాకోరం రీజియన్లో. ఇది బ్యాటిల్ గ్రౌండ్, ఇది యుద్ధభూమి అనమాట. దీని మీద చాలామంది మన ఇండియన్ సోల్జర్స్ సియాచిన్ గ్లేషియర్స్ మీద ఇండియాకి కాపలా కాస్తూ ఉంటారు. ఇక్కడ చాలా వరకు నెట్వర్క్స్ ఉండవు, చాలా హైయెస్ట్ బ్యాటిల్ ఫీల్డ్ కదా, చాలా ఎత్తులో ఉంటుందండి. అక్కడ మనకి సరిగా సిగ్నల్స్ ఉండవు అనమాట. అందుకని అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో మాట్లాడుకోవడానికైనా లేకపోతే ఎమర్జెన్సీస్లో ఇన్ఫర్మేషన్స్ పంపించడానికైనా అక్కడ సిగ్నల్ ఉండదు కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మొత్తం 15,500 అడుగులు ఎత్తండి, 15,500 feet హైట్లో ఉంది. 15,500 feet హైట్లో అనమాట. ఇంత ఎత్తులో సిగ్నల్ సరిగా ఉండట్లేదు. అందుకని రీసెంట్గా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అక్కడ ఒక మొబైల్ టవర్ ఇన్స్టాలేషన్ చేశారు. సో బిఎస్ఎన్ఎల్ హ్యాస్ inaugurated one mobile tower in the Siachen, so to give the better connectivity to their soldiers. Then next question is see, India's retail inflation enta September month lo India ka retail inflation wholesale ఏమనొచ్చు consumer price index inflation సెప్టెంబర్ మంత్ లో 5.02% ఉంది సెప్టెంబర్ మంత్ లో. అదే అక్టోబర్ మంత్ లో ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ వచ్చి 4.87% ఉంది. అదే నవంబర్ మంత్ లో ఇన్ఫ్లేషన్ యొక్క రేట్ వచ్చి 5.5% అండి.
ఓకే. సో సెప్టెంబర్ మంత్లో 5.02% కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎన్ఫ్లేషన్ ఎన్ఎస్ఓ క్యాలిక్యులేట్ చేస్తుంది, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, విచ్ విల్ బి ఫోకస్డ్ ఆన్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కంట్రోల్లో ఇది ఉంటుంది. అలాగే మన దేశంలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఆఫీస్ ఆఫ్ డైరెక్టరేట్స్ అంటాం. ఆఫీస్ ఆఫ్ డైరెక్టరేట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్, మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ కంట్రోల్లో ఈ మన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఉంటుంది. ఆఫీస్ ఆఫ్ డైరెక్టరేట్స్ అంటాం. సో వాళ్ళు రిలీజ్ చేస్తారు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క రిపోర్ట్ని. వీళ్ళు చెప్పిన రిపోర్ట్ ప్రకారం మన హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది నెగిటివ్స్లో ఉందండి. 0.26% సెప్టెంబర్ మంత్లో ఉంది. అక్టోబర్ మంత్లో 0.26, అక్టోబర్లో 0.52% వరకు ఉంది. నవంబర్లో కూడా అంతే, యావరేజ్గా 0. అక్కడ కూడా అంతేనండి. ఇట్ ఈస్ 0. ఇట్ ఈస్ ఆల్సో వెరీ లెస్, ఆల్మోస్ట్ 0.26% వరకు నవంబర్లో ఉంది. ఇది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ యొక్క ఇన్ఫ్లేషన్స్. సో జస్ట్ యూ కెన్ రిమెంబర్ అంతే, ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఎలా పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్స్ అంటే ప్రైజెస్ కంటిన్యూస్లీ, ద గ్రోత్ ఆఫ్ ప్రైజెస్ ఆఫ్ ద కంట్రీస్ ఇంక్రీజెస్, ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చెప్పడం కోసం కావాల్సి వస్తుంది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 27th క్వశ్చన్. గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద మినిమం సపోర్టింగ్ ప్రైస్. ఆల్రెడీ ఇది లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఎన్ని క్రాప్స్కి గవర్నమెంట్ అనేది మినిమం సపోర్టింగ్ ప్రైస్ని పెంచింది. సో టోటల్ రబీ క్రాప్స్ అంటే మొత్తం 6 రబీ క్రాప్స్ అనమాట. ఈ 6 రబీ క్రాప్స్కి గవర్నమెంట్ ఒక మినిమం సపోర్టింగ్ ప్రైస్ పెంచడం జరిగింది. దిస్ ఇస్ దేర్ ఇన్ మై ఎర్లియర్ క్లాస్ వీడియో, యూ కెన్ లుక్ ఎట్ దట్ వన్. గవర్నమెంట్ డైవెస్ట్ ద ఈక్విటీ స్టేక్ ఇన్ ద హుడ్కో త్రూ ద ఓఎఫ్ఎస్. ఓఎఫ్ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఆఫర్ ఫర్ సేల్. రీసెంట్గా ఇది గవర్నమెంట్ కంపెనీ హుడ్కో అనేది. హుడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. అనేది ఇది గవర్నమెంట్ కంపెనీ. దీంట్లో గవర్నమెంట్ అనేది కొంత పర్సెంట్ షేర్ని అమ్మడానికి డిసైడ్ చేసింది. టోటల్ 7% ఆఫ్ ఈక్విటీ స్టాక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ హియర్. సో ద ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ స్కీమ్ ప్రకారం, అండ్ హియర్ ద గవర్నమెంట్ విల్ గెట్ ద 1100 crore రూపీస్ అండి. 7% 1100 కోట్ల రూపాయలకి గవర్నమెంట్ అమ్మడానికి డిసైడ్ చేసుకుంది. ఆల్మోస్ట్ 1700 crore rupees of money government will get here. 1100 crore rupees government will get. So this is our last question. We can see according to CRISIL, India has set to double infrastructure spending 143 lakh crore by which year? సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో దీనిలో సగం ఖర్చు పెడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం. ఇది ఏ సంవత్సరం వచ్చేటప్పటికి 143 lakh crore ఖర్చు పెడుతుంది. ఇది ఇప్పుడున్న దానికి డబల్ అనమాట. సో ఏ సంవత్సరానికి? బై 2030 అండి, 2030 సంవత్సరం వచ్చేటప్పటికి ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 143 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అనౌన్స్ చేశారు. సరే, దెన్ ఒక 1 or 2 క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ లాంచ్డ్ ద పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్? ఏ కంపెనీ వాళ్ళు రీసెంట్గా పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ద శాలరీస్ ఇన్ ద అకౌంట్స్, పెన్షన్స్ కానీ శాలరీస్ కానీ పంపించడం కోసం కొత్తగా మన ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎన్పిఎస్ యొక్క పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్, దీన్ని పిఎఫ్ఆర్డీఏ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. సో నేషనల్ పెన్షన్ స్కీమ్, త్రూ ద నేషనల్ పెన్షన్ స్కీమ్ లైక్ మన చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎన్పిఎస్ పే చేస్తూ ఉంటారు. ఎన్పిఎస్ కానీ లేదా అటల్ పెన్షన్ యోజన, ఎన్పిఎస్ కానీ అటల్ పెన్షన్ యోజనలో రిటైర్మెంట్ అయిన తర్వాత డబ్బులు వస్తూ ఉంటాయి, వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఈ అకౌంట్లో డబ్బులు పడడానికి ఏం చేస్తారంటే డైరెక్ట్గా అమౌంట్ ఆఫ్ మనీ కొత్తగా ఒక పర్సన్కి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేయాలి. కొత్తగా ఒక పర్సన్కి అటల్ పెన్షన్ యోజన అయిపోయింది, అతనికి లైఫ్ లాంగ్ పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ పెన్షన్ ఇవ్వాలి అంటే డైరెక్ట్గా వాడు అసలు ఆ పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, ఆ పర్సన్ యొక్క పేరు కరెక్టా కాదా, అతను బ్యాంక్ అకౌంట్ అతను ఇచ్చింది పిఎఫ్ఆర్డీఏ పెన్షన్స్ రికార్డులో ప్రాన్ నెంబర్లో ఉన్న పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అంటాం. ఇది ఒక 12 digits ఉంటుంది నెంబర్. ప్రాన్ నెంబర్లో ఇచ్చిన అకౌంట్ డీటెయిల్స్, అలాగే ఇప్పుడు అమౌంట్ ఆఫ్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్టా కాదా, ఇవన్నీ వెరిఫై చేయడానికి పిఎఫ్ఆర్డీఏ వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ చేస్తారు. అంటే ఫస్ట్ మీ అకౌంట్లోకి కొంత ట్రయల్గా టెస్ట్కి కొంత అమౌంట్ ఆఫ్ అని పంపిస్తారు. ఒక 10 రూపాయలు 20 రూపాయలు పంపిస్తారు, లేదా 1 రూపీనో పంపిస్తారు. అది సక్సెస్ అయింది, మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, వాళ్ళ రికార్డులో ఉన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్టే, అప్పుడు అమౌంట్ ఆఫ్ మనీ వెళ్ళిందా లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. దానికోసం వీళ్ళు పెన్నీ డ్రాప్ అంటే సింగిల్ రూపీ ఆర్ 1 రూపీనో 10 రూపీసో 5 రూపీసో ట్రాన్సాక్షన్ చేస్తారు. వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ వాళ్ళ ఆ బ్యాంక్ అకౌంట్లోకి రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ మనీ పంపిస్తారు. ఇక్కడ నుంచి పెన్షన్ ఆ అకౌంట్లోనే పడుతుంది. లేదా మీరు మధ్యలో మీ పెన్షన్ అకౌంట్ని మార్చుకున్నారు, ఇప్పటి వరకు మీరు ఎస్బీఐలో మీ పెన్షన్ పడింది, ఇక్కడ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడాలో
పెన్షన్ పడాలనుకున్నారు. ఇప్పుడు మీరు వెళ్ళి మీ సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, సిఆర్ఏ అని, సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ. అది పిఎఫ్ఆర్డిఏ రెగ్యులేషన్స్లో ఉండే ఆఫీస్ అనమాట. అక్కడికి వెళ్ళి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు కొత్త బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని అప్డేట్ చేయాలంటే ముందు మళ్ళీ వాళ్ళు పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ మీ అకౌంట్లోకి పెన్షన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే చాలామంది పర్సన్స్ పెన్షన్ అకౌంట్స్ ఎప్పుడో ఉన్న బ్యాంక్ అకౌంట్లు ఇస్తున్నారు, అవి ఇన్యాక్టివ్ అకౌంట్లు అయిపోతున్నాయి. ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీ వాళ్ళ అకౌంట్లోకి పడితే బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఆఫ్ మనీని ఆపేస్తున్నారు. సో ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. కేవైసీ నామ్స్ అప్డేషన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాబట్టి ముందు వెరిఫై చేసి అంతా కరెక్ట్గా అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అవుతుందంటే నెక్స్ట్ టైం నుంచి పంపిస్తున్నారు. ఇది పెన్నీ డ్రాప్ వెరిఫికేషన్ని పిఎఫ్ఆర్డిఏ వాళ్ళు రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఇది ఒక పాయింట్. అలాగే విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద స్వర్ణ బంధు స్కీమ్? ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా స్వర్ణ బంధు అనే ఒక స్కీమ్ని స్టార్ట్ చేశారు. స్వర్ణ బంధు ఇదొక గోల్డ్ లోన్ స్కీమ్ అనమాట. డోంట్ స్టెప్ ఎట్ ద గోల్డ్ లోన్ స్కీమ్. ఎట్ యువర్ డోర్ స్టెప్ దే ఆర్ ప్రొవైడింగ్ ద గోల్డ్ లోన్. సో మీ ఇంటికి వచ్చి వీళ్ళు గోల్డ్ లోన్ ఇస్తారు. మీ ఇంటికి వచ్చి వాళ్ళు గోల్డ్ చెక్ చేసి గోల్డ్ తీసుకువెళ్తారు, మీకు మీ ఇంటి దగ్గరే గోల్డ్ లోన్ ఇస్తారు. దీని స్వర్ణ బంధు అనే స్కీమ్ని కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్, కేబిఎల్ బ్యాంక్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని సహీ బంధు అనే ఇంకొక గోల్డ్ లోన్ కంపెనీతో కలిసి, సహీ బంధు అనే ఒక గోల్డ్ లోన్ కంపెనీతో కలిసి కేబిఎల్ బ్యాంక్ వాళ్ళు స్వర్ణ బంధు అనే ఒక స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఏ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా రిటైర్మెంట్ ప్లాన్ ఈవెంట్ 40 after 40. సో విచ్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్ లాంచ్ రిటైర్మెంట్ ప్లాన్ ఈవెంట్ 40 after 40. 40 years తర్వాత మీకు ఇప్పుడు మీ ఏజ్ ఎంతైతే ఉందో 40 years తర్వాత మీరు పెన్షన్ ప్లాన్ చేసుకోవాలి. పెన్షన్ ఎందుకంటే రోజు రోజుకి మన దేశంలో ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఎక్కువ అవుతున్నారండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అనేది ఒక మ్యాండేటరీ అనమాట. సో రిటైర్మెంట్ ప్లాన్ 40 after 40 అనే స్కీమ్ని ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు ఈ స్కీమ్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే దాని గవర్నమెంట్ రీసెంట్గా 10th అక్టోబర్ని ఒక డేగా డిక్లేర్ చేశారు. 10th అక్టోబర్ రీసెంట్లీ డిక్లేర్డ్ విచ్ డే? 10th అక్టోబర్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ ఏ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే. గూడ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్, గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. 10th అక్టోబర్ని రీసెంట్గా గవర్నమెంట్ అనేది గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది, విచ్ ఇస్ October 10th. సేమ్ October 10th ఈస్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఇదే అక్టోబర్ 10వ తారీఖున నేషనల్ పోస్టల్ డే కూడా, నేషనల్ పోస్టల్ డే, అలాగే వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఇప్పుడు కొత్తగా గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డేగా కూడా డిక్లేర్ చేశారు. గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ డే విచ్ ఇస్ 10th of October. ఓకే, దిస్ ఈస్ టుడేస్ క్లాస్. So the next class we can start the November month current affairs. Okay, thank you very much.